ఇప్పుడంతా ఎట్లా ఉందంటే, అసలు ఎక్కడికెళ్ళాలి బరువు తగ్గించుకోవడానికి? ఏ సెంటర్‌కెళ్ళాలి? ఎవరు బరువు తగ్గిస్తారు? బరువు 15 కేజీలు ఒకటేసారి తగ్గిస్తే వాళ్ళు మంచి న్యూట్రిషనిస్ట్‌లు, డైటీషియన్స్, డాక్టర్స్ అలా అంటున్నారు. అంటే డైటీషియన్స్ అని న్యూట్రిషనిస్ట్‌లు, డాక్టర్‌లని పిలవచ్చా మేము? బరువు తగ్గించుకోవడానికి వెళ్ళాలంటే ఒక న్యూట్రిషనిస్ట్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఓకే. వెరీ గుడ్ క్వెషన్ అండి. అంటే ఈ మధ్య కాలంలో దేర్ మెనీ ఫేక్ న్యూట్రిషనిస్ట్స్ వస్తున్నారు. సో, ప్రతి వాళ్ళు డాక్టర్ అని పెట్టేసుకుంటున్నారు. సో, మీకు డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఆల్ డైటీషియన్స్ అండ్ న్యూట్రిషనిస్ట్స్ ఆర్ నాట్ డాక్టర్స్. హ్మ్. సో, ఓన్లీ పీహెచ్‌డీ చేసిన వాళ్ళని డాక్టర్స్ అనొచ్చు. హ్మ్. బట్ అదర్‌వైజ్ అందరూ చాలా మంది మాస్టర్స్ కూడా చేస్తారు. హ్మ్. వాళ్ళు డైటీషియన్స్ అండ్ న్యూట్రిషనిస్ట్ లాగా పనిచేస్తారు. హ్మ్. బట్ నాట్ ఎవ్రీబడీ ఈస్ ఎ డాక్టర్. హ్మ్. సో, అది. ఇంకోటి మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ! న్యూట్రిషనిస్ట్‌ని వాళ్ళు ఏ కాలేజ్ నుంచి చదివారు, హ్మ్. కొంచెం ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్, కొంచెం రిసర్చ్ చేసి మీరు వెళ్ళాలి. హ్మ్. వెళ్ళే డాక్టర్ హ్మ్. దగ్గరికి. ఇప్పుడు మీరు ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు హార్ట్ సర్జన్ హ్మ్. దగ్గరికెళ్ళినప్పుడు మీరు హ్మ్. చెక్ చేసుకుంటారు కదా! అవును. ఈ డాక్టర్ మంచి డాక్టరా కాదా? హ్మ్. ఎంత సక్సెస్‌ఫుల్ ఉన్నారు ఈ డాక్టర్. హ్మ్. అది చెక్ చేసుకొని వెళ్ళినప్పుడు యూ హ్మ్. ఆల్సో హావ్ టు చెక్ న్యూట్రిషనిస్ట్ బ్యాక్‌గ్రౌండ్ కూడా చెక్ చేసుకోవాలి మీరు. కానీ మీలాంటి న్యూట్రిషనిస్ట్‌లు, డైటీషియన్స్ వీళ్ళకి ఎక్కడ క్లినిక్స్ అలాంటియి ఏమి ఉండవు కదా! ఎక్కడ వాళ్ళు మాకు దొరుకుతారు? ఎక్కడ దొరుకుతారు అనంటే ఇది గుడ్ క్వెషన్. ఆన్‌లైన్ ఉంది కదండీ! మీరు హ్మ్. రిసర్చ్ చేసుకోవచ్చు. హ్మ్. ఇప్పుడు అన్ని హాస్పిటల్స్‌లో దేర్ ఈస్ ఎ న్యూట్రిషనిస్ట్, హెడ్ అవును. న్యూట్రిషనిస్ట్ ఉంటారు. హాస్పిటల్ ఎళ్ళాల్సింది. యాహ్! హ్మ్. హాస్పిటల్స్‌లో వెళ్తే హ్మ్. మీరు న్యూట్రిషనిస్ట్ ఉంటారు. హ్మ్. ఇప్పుడు క్లినిక్స్ పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు హ్మ్. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది వచ్చేసారు అవును. న్యూట్రిషనిస్ట్ అని. అవును. సో, ఒక్క బ్యాక్ డ్రాప్ ఏంటంటే న్యూట్రిషన్ దానికి ఆహ్, అంటే ఇప్పుడు ఐ స్టడీడ్ ఫర్ 8-10 ఇయర్స్ అవును. న్యూట్రిషన్. అవును. బ్యాచిలర్స్, హ్మ్. మాస్టర్స్, పీహెచ్‌డీ చేశాను నేను. హ్మ్. సో, ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు ఏమనుకుంటారంటే 6 మంత్స్ కోర్స్ చేసి, 2 అంతే. మంత్స్ కోర్స్ చేసి నేను హ్మ్. న్యూట్రిషనిస్ట్ అయిపోతాను హ్మ్. అనుకుంటారు. హ్మ్. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఇప్పుడు సెల్యులర్ లెవెల్ నుండి చదువుకోవడం వేరండి. జస్ట్ పైపైన కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఏంటి అది తెలిస్తే చాలు నేను డైట్ ఇవ్వచ్చు హ్మ్. అనుకుంటారు. హ్మ్. దట్ ఈస్ వెరీ రాంగ్. సో, ఇప్పుడు ప్రతి మనిషికి ఇప్పుడు క్లోత్స్ లాగా హ్మ్. ఇప్పుడు ఒక మనిషికి ఒక సైజ్ డజంట్ ఫిట్ ఆల్. అవును. సో, టైలర్ మేడ్ న్యూట్రిషన్ తీసుకోవాలి మీరు. హ్మ్. మన బాడీకి, మీ బ్లడ్ టైప్‌కి హ్మ్. అంటే మీ బాడీకి మీ జెనెటిక్ డిజార్డర్స్ ఏమున్నాయి? మీ డైట్ హిస్టరీ ఏముంది? హ్మ్. మీ ఫుడ్ అలర్జీస్ ఏమున్నాయి? హ్మ్. అంటే మీ మదర్, ఫాదర్‌కి ఏం డిసీజెస్ ఉన్నాయి? హ్మ్. మీకు ఫ్యూచర్‌లో ఏం డిసీజ్ రావచ్చు? హ్మ్. దాని ప్రకారంగా మీరు ఒక న్యూట్రిషనిస్ట్ దగ్గరికెళ్తే మీకు హ్మ్. డైట్ ఇస్తారు. అవును. అంతేకానీ హ్మ్. ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఒకటే డైట్ ఇస్తాను. ఇలా అవును. న్యూట్రిషనిస్ట్ దే హావ్ జస్ట్ హ్మ్. ఒక 1000 క్యాలరీ డైట్ ఉంటుంది. హ్మ్. ఒక 2000 క్యాలరీ డైట్ ఉంటుంది. ఒక 1500 క్యాలరీ డైట్ ఉంటుంది. హ్మ్. అందరికి అదొకటే ఇస్తే అది వర్క్ అవ్వదు. అవును. ఇంకోటి వర్క్ అవుతుంది హ్మ్. అంటే ఎలా అంటే ఒక 1000 క్యాలరీ డైట్ ఇస్తున్నారు. హ్మ్. అంటే మార్నింగ్ ఒక ఇడ్లీ, హ్మ్. మధ్యాహ్నం ఒక చపాతీ, నైట్ ఫ్రూట్స్ తినేసి లేకపోతే జ్యూస్ తాగేసి పడుకోండి అని హ్మ్. చెప్తారు. హ్మ్. దాంతో ఎవరైనా వెయిట్ లూజ్ అవుతారు. అవును. బట్ ఈజ్ ఇట్ గుడ్ వెయిట్ లాస్? అవును. మీరు లూజ్ అయిన వెయిట్ సరిగ్గా ఉంటుందా లేదా? హ్మ్. అంటే ఆఫ్టర్ యూ లూజ్ వెయిట్ హ్మ్. ఈజ్ ఇట్ కన్సిస్టెంట్? హ్మ్. సో, అంటే క్రేవింగ్ ఉండకూడదు. అవును. ఇప్పుడు మనం వెయిట్ తగ్గాక సడెన్‌గా మీరు ఎన్ని డేస్ అలా తినగలుగుతారు? హ్మ్. యూ ఆర్ హంగ్రీ. పర్మనెంట్ కాదది. పర్మనెంట్ కాదు. హ్మ్. ఇంకొకటి అలా తింటే హ్మ్. మీకు హెయిర్ లాస్ అవుతుంది. హ్మ్. స్కిన్ పాడైపోతుంది. ఫస్ట్ దట్ ఈస్ ద థింగ్. హ్మ్. ఇప్పుడు మీరు హెయిర్ లాస్ అవుతుంది అనంటే ఒక డైట్ స్టార్ట్ చేశాక దట్ హ్మ్. ఈస్ నాట్ ఎ వెరీ గుడ్ డైట్ ఫర్ హ్మ్. యూ. యెస్. సో, డైట్ అంటే ఎలా ఉండాలంటే ఐ డోంట్ లైక్ ద వర్డ్ డైట్. హ్మ్. ఫస్ట్ 3 వర్డ్స్ ఆర్ వెరీ నెగెటివ్. హ్మ్. ఫస్ట్ 3 వర్డ్స్ ఆర్ లెటర్స్. ఆ! డిఐఈ. ఆ! సో, ఆ! అవును. డైట్ అనేది ఇట్ షుడ్ నాట్ బి నెగెటివ్. హ్మ్. సో, వాట్ ఐ ఫీల్ దట్ యూ హావ్ టు గివ్ యువర్ బాడీ ఈస్ న్యూట్రిషియస్ ఫుడ్. హ్మ్. న్యూట్రిషియస్ ఫుడ్ అంటే మనం తింటూ వెయిట్ లూజ్ అవ్వాలి. హ్మ్. యూ షుడ్ నాట్ స్టే హంగ్రీ. హ్మ్. మీరు ఆకలితో వెయిట్ లూజ్ అవుతున్నారంటే అది వెరీ బ్యాడ్ అవును. వెయిట్ లాస్ అది. హ్మ్. సో, మీరు తింటూ ఎలా హ్మ్. వెయిట్ లూజ్ అవ్వాలి. హ్మ్. న్యూట్రిషియస్‌గా అంటే మీ స్కిన్ గ్లో అవ్వాలి. హ్మ్. మీ హెయిర్ ఇంప్రూవ్ అవ్వాలి. హ్మ్. మీకు ఎనర్జిటిక్‌గా ఉండాలి. అప్పుడు దట్ మీన్స్ దట్ హ్మ్. ఈస్ ఎ వెరీ గుడ్ డైట్ దట్ యూ ఆర్ ఫాలోయింగ్. మీలాంటి చదువుకున్న న్యూట్రిషనిస్ట్‌లు నేనే వచ్చాను, చాలా బరువున్నాను అని మీ దగ్గరొచ్చినప్పుడు
అంటే నా మెటబాలిజం ఏంటి? నాకు ఎలాంటి డిజార్డర్స్ ఉన్నాయి? నేను ఎంతవరకు తగ్గొచ్చు అనేది మీకు సెల్యులర్ లెవెల్ నుంచి తెలుసు కాబట్టి ఆ విధంగా నాకు డైట్ ఇస్తాము. యెస్. Yeah. ఆ విధంగా తగ్గడం అనేది అది పర్మనెంట్. అంతేగాని ఫోన్‌లో ఒక 4 బాదాములు తినండి, ఒక వాయిస్ మెసేజ్ పెట్టి, ఒక 4 ఈ ఫ్రూట్లు తినండి అట్లా అంటే అది అసలు మనం డైట్ లాగా చెప్పము అసలు. దట్ ఈస్ నాట్, అంటే అది Hmm. పర్మనెంట్ సొల్యూషన్ కాదండి. అంటే ఇంకొకటి నేను చెప్పినట్టు హ్మ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క డైట్ వర్క్ చేస్తుంది. హ్మ్. అందరికీ సేమ్ డైట్ తీసుకోరు. ఇప్పుడు నేను ఇది తీసుకుంటున్నాను అని Hmm. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేసి మీరు కూడా Hmm. ఇదే తినండి హ్మ్. అలా చెప్పడం ఇట్స్ రాంగ్. అవును. యెస్. అంటే ఒక 6 మంత్స్ కోర్స్ నేర్చుకొని ఇప్పుడు నాకు తెలిసింది నేను ఫాలో అయ్యే పేజెస్ అంటే జనరల్‌గా ఫాలో అవుతా ఉంటాను. అంటే అసలు వీళ్ళు ఏం చెప్తున్నారు? ఏం డైట్ వీళ్ళది అనేది. అంతకుముందు వాళ్ళు వేరే. అసలు ఏ ఐటీ ప్రొఫెషనల్ దేంట్లోనో ఉన్నారు. జస్ట్ ఒక 6 మంత్స్ ఒక కోర్స్ నేర్చుకొనుండి మేము సర్టిఫైడ్ అని పెట్టుకొని అక్కడ అందరికీ 90 డేస్ అని అట్లాగా అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మీలాంటి చదువుకున్న వాళ్ళందరూ ఉన్నారు. దీని మీద ఎప్పుడు కాస్త మాట్లాడడం గాని అలాంటివి ఏం చెయ్యరా? ఇప్పుడు కొత్తగా హ్మ్. న్యూట్రిషనిస్ట్ అని కొంతమంది చాలా ఫేమస్ అయిపోయారు. ఆ! ఫేక్ న్యూట్రిషనిస్ట్ ఆ! అని. డాక్టర్ అని డిగ్రీ తీసుకున్నారు. అవును. కొనుక్కోవడం హ్మ్. జరిగింది. హ్మ్. సో డాక్టరేట్. డాక్టరేట్స్ హ్మ్. కొనుక్కొని హ్మ్. నేను డాక్టర్ అని పెట్టేసుకుంటున్నారు. సో బేసికలీ ఇదంతా చూసాక ద న్యూట్రిషనిస్ట్ కమ్యూనిటీ హాస్ కమ్ టుగెదర్. హ్మ్. వి హావ్ జాయిన్డ్ హ్యాండ్స్ హ్మ్. అండ్ వి ఆర్ ట్రైయింగ్ టు కమ్ అప్ విత్ అ సొల్యూషన్. హ్మ్. అంటే ఒక దాంట్లో రిజిస్టర్ అయిపోయి హ్మ్. రిజిస్టర్డ్ డైటీషియన్స్ లాగా హ్మ్. ఆ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళే హ్మ్. కెన్ ప్రాక్టీస్ అవును. అనేది వి ఆర్ ట్రైయింగ్ టు కమ్ టుగెదర్ అండ్ పుట్ అ రూల్. ఎక్స్‌పోజర్ ఇంకోటి హ్మ్. చాలా హ్మ్. కోవిడ్ అప్పటి నుండి స్టార్ట్ అయిందండి. అవును. పీపుల్ హూ ఆర్ లాయర్స్, హూ హ్మ్. ఆర్ ఐటీ ప్రొఫెషనల్స్, హ్మ్. అప్పుడు జాబ్స్ పోయి హ్మ్. అందరూ న్యూట్రిషన్ కోర్స్ చేసేసారు. హ్మ్. చేసేసి ఒక ఫ్రంట్ రూమ్ లో హ్మ్. ఇట్స్ లైక్ అ హ్మ్. క్లినిక్ లాగా స్టార్ట్ చేసి హ్మ్. 2000 రూపీస్ పర్ డైట్ అని దే స్టార్టెడ్ దిస్ అవును. థింగ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే అసలు వాళ్ళు స్టార్ట్ చేశారు కరెక్టే. హ్మ్. బట్ వెళ్ళే వాళ్ళు హ్మ్. యూ హ్యావ్ టు సీ హూ ఇస్ ఫేక్, హూ ఇస్ నాట్ ఫేక్. తెలియట్లా. ఎవరికి డిగ్రీ ఉంది, ఎవరికి డిగ్రీ లేదు. హ్మ్. ఆహ్, అంటే మాట్లాడుతుంటే మీకు తెలిసిపోతుంది హ్మ్. వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత అవును. నాలెడ్జ్ లేదు. అవును. ఇప్పుడు న్యూట్రిషన్ అంటే ఇట్స్ హ్మ్. జస్ట్ నాట్ అబౌట్ బరువు తగ్గడం ఒకటే ఆ! కాదు న్యూట్రిషన్ అంటే. డిసీజెస్, హ్మ్. మీకు డిసీజ్ రాకుండా, హ్మ్. ఓకే, మీకు ఫుడ్ అలర్జీస్ లేకుండా, హ్మ్. ఇంకొకటి మీకు గట్ ఇంటాలరెన్సెస్ ఏమన్నా ఉంటే బాడీలో అది తీసేస్తాము. హ్మ్. ఇంకోటి గట్ హ్మ్. డయట్ అనేది గట్ ఇంప్రూవ్ చేసుకోవాలి, హ్మ్. అలాంటివి. ఇలా చాలా డైట్స్ ఉంటాయి. హ్మ్. ఇట్స్ బరువు తగ్గడం ఒకటే ఈజ్ హ్మ్. న్యూట్రిషన్ అనుకోవడం అది చాలా తప్పు. హ్మ్. కానీ ఇప్పుడు హ్మ్. ట్రైనర్స్ కూడా హ్మ్. ట్రైనర్స్ ట్రైన్ చేయాలి, ఆ! కానీ వాళ్ళు డైట్ కూడా ఇస్తారు. అవును. సో అది ట్రైనర్స్ అనేవాళ్ళు ట్రైన్ చేయాలి, డాక్టర్స్ అనేవాళ్ళు మెడిసిన్ వైద్యం ఇవ్వాలి, చేయాలి. ఆ! న్యూట్రిషనిస్ట్ అనేవాళ్ళు డైట్ చేయాలి, హ్మ్. డైట్ ఇవ్వాలి. హ్మ్. సో దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి. ఇవన్నీ మాకు తెలియాలంటే మీరు ఇంటర్వ్యూలు ఇవ్వాలి ఫస్ట్. ఆ! యా ఎక్స్‌పోజర్ కూడా లేక యా ఇలా అయిపోతుంది మ్యామ్. ఎవరి దగ్గరికైనా వెళ్తే గనక ఇలాంటి క్రాష్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫుడ్‌కి బదులుగా సప్లిమెంట్స్ ఇస్తూ ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళే దానివల్ల కిడ్నీ ఇష్యూస్‌తో ఇబ్బంది పడుతున్న వాళ్ళని నాకు తెలిసిన వాళ్ళే చూసాను నేను. అయితే మ్యామ్ ఎందుకు ఈ బరువు అనేది అంత యూనివర్సల్ ప్రాబ్లమ్ అయిపోయింది? దాని చుట్టూ ఇంత బిజినెస్ జరుగుతుంది. ఎందుకు బరువు పెరుగుతున్నాము? హ్మ్. బరువు ఎందుకు పెరుగుతున్నారు అంటే బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్, హ్మ్. బ్యాడ్ స్లీప్ హ్యాబిట్స్, హ్మ్. ఇంకొకటి ఫుడ్ హ్యాబిట్స్, స్లీప్ కాకుండా హ్మ్. స్ట్రెస్ వల్ల, స్ట్రెస్ మేనేజ్ హ్మ్. లేకుండా ఎమోషనల్ ఈటింగ్ అనేది ఎక్కువైపోయింది. హ్మ్. సో బికాస్ మనకి బాడీలో ఏదో ఒక స్ట్రెస్ ఉండి హ్మ్. ఎమోషనల్ ఈటింగ్ ఎక్కువైపోయింది. హ్మ్. ఇంకొకటి విత్ ఆల్ అవర్ హ్మ్. ఇంటర్నెట్, హ్మ్. వాచింగ్, binge watching హ్మ్. Netflix shows and all అవును. that. Um, all this put together ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది ఉండాలండి. అవును. ఓకే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఫుడ్. ఇప్పుడు మనం ఏం తింటున్నాము, హ్మ్. ఏం తాగుతున్నాం, ఓకే, హ్మ్. అండ్ ఏం ఆలోచిస్తున్నాము, హ్మ్. ఓకే, హ్మ్. స్ట్రెస్, ఎక్సర్సైజ్ ఉందా లేదా, హ్మ్. ఒక బాడీలో ఒక డేలో హ్మ్. ఒక హాఫ్ అన్ అవర్ హ్మ్. మీరు ఏదైనా ఎక్సర్సైజ్. హ్మ్. ఇంకొకటి మెంటల్ హెల్త్ ఎలా ఉంది, హ్మ్. ఆ మెంటల్ హెల్త్ బాగాలేకపోతే దానికోసం ఏం చేస్తున్నాం, హ్మ్. కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ఓకే, ఇంకొకటి హైడ్రేషన్, హ్మ్. డేలో ఎంత వాటర్ హ్మ్. తీసుకుంటున్నాం.
ఇంకొకటి ఏ టైంకి పడుకుంటున్నాం, ఏ టైంకి లేస్తున్నాం, ఇవన్నీ హ్యాబిట్స్. ఒక మీరు జస్ట్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఒక పేపర్ పెన్ తీసుకొని మీరు ఆలోచించుకోండి ఈ క్వశ్చన్స్ నేను అడిగినవి. అసలు దీనికి మీకు ఒక రెగ్యులేషన్ ఉందా? డైలీ మీరు ఎలా ఫాలో అవుతున్నారు దీన్ని? ఆర్ వి టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్? అది అది ఈ మధ్య లేదు. సో వి గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు హౌ హౌస్ లుకింగ్. అవును. ఓకే, మనం ఏ కార్ డ్రైవ్ చేస్తున్నాము, ఆ కార్ ఎలా ఉంది, బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు ఆ కార్ గురించి. ఓకే, ఇలా చాలా ఆలోచిస్తాం. కానీ వాట్ వీ డోంట్ థింక్ అబౌట్ ఇస్, ఇప్పుడు ఈ ఇల్లు బాగాలేకపోతే పాడైపోతే మనం వేరే ఇల్లు కొనుక్కోవచ్చు. ఒక కార్ పాడైపోతే మనం ఇంకో కార్ కొనుక్కోవచ్చు. If something happens to this body, can you get another body? No. So what you put in, not just food, your thoughts, whatever your the way you think, the way you're eating, the way you're sleeping, everything is very, very important. So ila manamu, if you have a pattern, so ante okka roju change anedi raakapochu. So బేసికలీ ఎలా చెప్తామంటే మేము ఫస్ట్ వీక్ ట్రై టు ఫిక్స్ యువర్ డైట్. ఓకే, ఒక ప్యాటర్న్ అంటే తినేదంతా కాకుండా టైమింగ్స్ ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇర్రెగ్యులర్ టైమింగ్స్ లో తినడం, ఓకే, మంచి ఫుడ్ తిని ఇర్రెగ్యులర్ టైమింగ్స్ లో తింటే కూడా వెయిట్ పెరుగుతారు. ఓకే, సరిగా బాడీకి తగ్గట్టు హైడ్రేషన్ లేకపోతే, అంటే మన బాడీలో ఉంది 70 to 80% యూ హ్యావ్ బ్లడ్. సో యూ హ్యావ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ హంగర్ అండ్ థర్స్ట్. ఇప్పుడు మనకి ఆకలి వేస్తుందా, దాహం వేస్తుందా, ఓకే, అది మనం గుర్తించలేకపోతున్నాం. సో వన్స్ వాటర్ తాగకుండా వి థింక్ వీఆర్ హంగ్రీ, బట్ అది మనం థర్స్టీ ఉంటాం. ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి, దెన్ యూ విల్ నో అది హంగరా థర్స్టా. ఫీలింగ్ వస్తే అది థర్స్టీ. ఓకే, సో మనకి అది డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఇంకోటి, listen to your body. Mana body, what is your body asking you? Okay, is it asking you for nutritious food? Is it asking you for water? Listen to your body. Don't just grab. Ipudu elli acha fast food undi adi tineddam idi tineddam anukunte, okay, balance anedi important. Ne ante idi tinaguddu, only salads tinali అని నేను అనట్లేదు. సో ఒక బాడీలో ఒక బ్యాలెన్స్ అనేది మనం మెయింటైన్ చేసుకుంటే అది మనకి further down the lane it will be very beneficial. See, when you are in your 20s, మీరు ఏమన్నా తినొచ్చు, ఏమన్నా తాగొచ్చు, ఏం అవ్వదు బాడీకి. అది మెల్లిగా 30s కి వచ్చేసాక ఆ ఫాస్ట్ ఫుడ్స్ తిని ఇది తిన్నాక 30-35 వరకు ఓకే, బట్ ఆఫ్టర్ 35 యువర్ బాడీ స్టార్ట్స్ రెస్పాండింగ్ టు వాట్ డైట్ యూ హావ్ గివెన్ ఇట్. 20 years నుంచి మనం ఎలా తిన్నామో అలా దానికి రెస్పాన్స్ ఇస్తూ ఉంటుంది. సో ఈ మధ్య కోలార్గాన్సెస్ అనేవి ఎక్కువైపోయాయి యంగ్ పీపుల్లో. అది ఎందుకంటే ఫైబర్ తక్కువ తింటున్నారు. ఫైబర్ దేంట్లో ఉంటుంది, మన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఆ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తినడం అసలు యంగ్ జనరేషన్ మానేశారు. ఆఫ్టర్వర్డ్స్ దే జస్ట్ ఈటింగ్ దిస్ ఫాస్ట్ ఫుడ్స్, ఓకే, ఇర్రెగ్యులర్ టైమ్స్. ఓకే, దే డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ప్లేట్ లో ఏముంది. ఓకే, కలర్ఫుల్ అంటున్నారు, కలర్ఫుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉన్నాయా లేదా. సో నేను డైట్ హిస్టరీ తీసుకున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ కి ఫ్రూట్స్ అనేవి లేవండి డైట్ లో. అసలు దేర్ ఇస్ నాట్ ఈవెన్ 1 fruit పర్ డే. సో ఆ ఫ్రూట్స్ అనేది లేకపోయినప్పుడు మనకి ఫైబర్ అనేది రాదు. సో ఆ ఫైబర్ తగ్గిపోవడం వల్ల మనకి డిసీజెస్ చాలా వస్తున్నాయి. ఫైబర్ ఖచ్చితంగా తీసుకోవాలి మ్యామ్. మీరు అన్నట్లుగా అంతా బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఉండాలి. సో అట్లా తీసుకోవడానికి టైం దొరకకపోవడము, మన గురించి మనం ఆలోచించుకోకుండా, మన బాడీ గురించి ఆలోచించకుండా, మన ఇంటి గురించి, కార్ గురించి, లగ్జరీస్ గురించి, వీటి గురించి ఆలోచించి మన గురించి ఆలోచించుకుందాం అనే టైంకి దాన్ని రిపేర్ చేసుకోలేకుండా అయిపోతుంది మన సిస్టమ్ అంతా. చాలా చక్కగా చెప్పారు మ్యామ్. అయితే మనం ఎక్కువగా వింటూ ఉంటాం ఏంటంటే భయపడే విషయం కూడా అది, కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకుంటే కనుక దాంట్లో LDL ఎక్కువ ఉంటే అమ్ము భయపడి డాక్టర్ దగ్గరికి పరిగెత్తడమే జరుగుతూ ఉంటుంది. ఎందుకు అది పెరుగుతుంది మ్యామ్ LDL కొలెస్ట్రాల్ అనేది? LDL అనేది ఇది చాలా జస్ట్ నాట్ కొలెస్ట్రాల్. ఇట్ కెన్ బి లింక్ టు అదర్ డిజీజెస్ యాజ్ వెల్. ఇప్పుడు మీరు ప్రీ డయాబెటిక్ ఉండి అది తెలియకుండా మీరు అలాగే కంటిన్యూ అయ్యి మీ HbA1c పెరిగిపోయి దట్ కెన్ లీడ్ టు అగైన్ కొలెస్ట్రాల్ ఇష్యూస్. ఆర్
జస్ట్ కొలెస్ట్రాల్ అంటే మీ Hmm. ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే, ఇన్ కేస్ మీ ఫ్యామిలీ మీ జెనెటిక్ డిస్పోజిషన్ లో మీకు ఆ కొలెస్ట్రాల్ అనే జీన్ ఉంటే మీకు అది ఇట్ కెన్ బి ఫెమిలియల్, ఇట్ కెన్ బి విత్ యువర్ డైట్, ఇట్ కెన్ బి విత్ అదర్ డిజీజెస్ యాజ్ వెల్. సో త్రీ రీజన్స్ ఉన్నాయి దానికి. సో ఫస్ట్లీ ఇప్పుడు మీరు ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ ఫెమిలియల్, మనం దానికి ఏం చేయలేము, యూ విల్ హ్యావ్ టు టేక్ మెడిసిన్ మీ జెనెటిక్స్ లో ఉందనుకుంటే. బట్ దాన్ని అవాయిడ్ చేయడం ఇట్స్ పుష్ చేయొచ్చు. ఇప్పుడు మీకు 20s లో 30s లో వచ్చేది మీకు 40s లో రావచ్చు, ఆర్ 40s లో వచ్చేది మీరు 50s లో రావచ్చు. సో ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ హౌ యువర్ లైఫ్ స్టైల్ ఇస్. మనం ఏం తింటున్నాం, ఎలా తాగుతున్నాము, వాటర్ ఎలా తీసుకుంటున్నాము, ఎలాంటి డైట్ తీసుకుంటున్నాము, ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేదా, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అది అవాయిడ్ చేయడానికి లేదు కానీ పుష్ చేయొచ్చు మీరు. అంటే ఇది విమెన్ లో ఎక్కువగా ఉంటుందా? అలా ఏం లేదండి, ఇట్స్ men- బోత్ ఈక్వలీ మెన్ అండ్ ఉమెన్ లో సిమిలర్. ఎక్సర్సైజ్ అంటే ఇంటి పని చేసుకుంటే అది ఎక్సర్సైజ్ లాగా మనం కన్సిడర్ చేయమా? ఇంటి పని స్ట్రెస్ అండి, మీరు డీస్ట్రెస్ చేయాలి. ఓకే. ఓకే, ఇంటి పని అనేది అది మీరు చేస్తున్నప్పుడు మీ మైండ్ ఎలా ఉంది. ఓకే, జిమ్కి వెళ్ళినా కానీ నా మైండ్ ఎలా ఉంది చూసుకోవాలి. ఇప్పుడు మీరు బయట ఒక నిద్ర లేసాక ఒక హాఫ్ అన్ అవర్ మీరు వాకింగ్ చేస్తారు. మీరు హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసినప్పుడు మీరు కొంచెం అంటే యువర్ థాట్స్ హ్యావ్ టు బి గుడ్, అంటే ఎక్కువ స్ట్రెస్ఫుల్ ఉండకూడదు. మీరు ఒక ఫ్రెండ్ తో ఒక హాఫ్ అన్ అవర్ మార్నింగ్ లేసి వాక్ చేసి వచ్చినప్పుడు అది డిఫరెంట్ గా ఉంటుంది. మీరు ఇంట్లో ఊడ్చి తుడ్చి గిన్నెలు కడిగేటప్పుడు మీ మైండ్ ఎలా ఉంటుంది, అది డిఫరెంట్ గా ఉంటుంది. సో ఎక్సర్సైజ్ అనేది ఎందుకు చేస్తామంటే బరువు తగ్గడానికి కాదు, ఇట్ ఇంటర్నల్లీ మన గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఓకే, మనం స్ట్రెస్ పడినప్పుడు ఒక హార్మోన్ కార్టిజోల్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ కార్టిజోల్ అనేది స్ట్రెస్ హార్మోన్. దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి మనం ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆక్సిటోసిన్స్, ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అవి హ్యాపీ హార్మోన్స్. సో ఆ హ్యాపీ హార్మోన్స్ ని రిలీజ్ చేయడానికి మనం ఎక్సర్సైజ్ చేయాలి. సో ఊడ్చేటప్పుడు తుడిచేటప్పుడు గిన్నెలు కడిగేటప్పుడు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయని నేను అనుకోను. ఓకే, అవ్వవు. సో దాని గురించి మీరు ఏదైనా ఒక ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి. యోగా గానీ, ఉమెన్ కి అయితే యోగా గానీ, మెన్ కెన్ గో వాకింగ్, జాగింగ్, జిమ్, ఏదైనా. సో ఐ అండర్స్టాండ్ ఫర్ ఉమెన్ మార్నింగ్ లేగానే పిల్లల్ని చూసుకోవాలి, ఫ్యామిలీ చూసుకోవాలి, ఇదంతా ఉంటుంది మనకి. బట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేస్తే యూ హ్యావ్ టు హ్యావ్ దట్ హాఫ్ అన్ అవర్ ఫర్ యువర్ సెల్ఫ్. ఆ హాఫ్ అన్ అవర్ లో మీరు బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ కానీ, చాలా వీడియోస్ ఉన్నాయి మధ్య యూట్యూబ్ లో, ప్రాణాయామం కానీ, ఏదైనా యోగా కానీ, ఎనీథింగ్. ఆర్ జస్ట్ గో మీ టెర్రస్ మీద ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేసుకొని కిందకి వచ్చేసి, ఆర్ వాట్ ఎవర్ కిచెన్ లోకి వచ్చేసి మీరు హాట్ వాటర్ ఒకటి తీసేసుకొని యునో కొంచెం ఒక 5 minutes కూర్చున్నాక దెన్ యూ స్టార్ట్ యువర్ హౌస్ వర్క్. అలా చేయకూడదు, మీరు మార్నింగ్ లేసి ఓన్లీ మీ గురించి చూసుకోండి అని నేను అనట్లేదు. సో ఇప్పుడు మనం ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు ఏం చెప్తారు, వెన్ యూ హ్యావ్ ఎ చైల్డ్ విత్ యూ, ఫస్ట్ పుట్ అ మాస్క్ ఫర్ యువర్ సెల్ఫ్, తర్వాత మీ చైల్డ్ కి మాస్క్ పెట్టండి, ఆక్సిజన్ మాస్క్ అని చెప్తారు. దట్ ఈస్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇఫ్ ద ఉమెన్ ఆఫ్ ద హౌస్ ఇస్ హెల్తీ, ఫ్యామిలీ కూడా హెల్తీగా ఉంటుంది. అసలు ఉమెన్ ఎక్కడ ఆలోచించుకుంటారు వాళ్ళ గురించి? దట్ ఈస్ వన్ మిస్టేక్. యా, ఫీవర్ వస్తే కూడా చెప్పలేని పరిస్థితి, చెప్పరు కూడా, మన ఇల్లంతా ఎక్కడ కంగారు పడిపోతారో అని. చాలా చక్కగా చెప్పారు మ్యామ్. ఇప్పుడు కొలెస్ట్రాల్ పెరిగింది మ్యామ్, పెరిగితే ఏమవుతుంది అసలు బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగితే? ఎల్డిఎల్ అనేది ఒక లెవెల్ వరకు ఓకే అండి, బట్ అది చాలా రేజ్ అయిపోతే దెన్ దట్ ఈస్ నాట్ గుడ్. సో దానికి తగ్గట్టుగా ఫస్ట్ ఫుడ్తో ట్రై చేయాలి మీరు. అంటే ఇప్పుడు ఎల్డిఎల్ తగ్గించే కొన్ని ఫుడ్స్ ఉన్నాయి, అవి omega-3 రిచ్ ఫుడ్స్ మీరు తీసుకోవాలి. అంటే హెచ్డిఎల్ పెరగాలి, ఎల్డిఎల్ తగ్గాలి. ఓకే, సో అలా తగ్గాలంటే మీరు omega-3 రిచ్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. omega-3 రిచ్ ఉన్న ఫుడ్స్ ఏంటి, మన వాల్నట్స్, ఆలివ్ ఆయిల్, ఇంకొకటి వచ్చేసి ఫిష్, సాల్మన్, ఎనీ కైండ్ ఆఫ్ ఫిష్ తీసుకోవచ్చు. ఇంకా అది కాకుండా ఫైబర్ అనేది ఎక్కువ తీసుకోవాలి. సో ఫైబర్ అనేది ఎక్కువ తీసుకుంటే మన కొలెస్ట్రాల్స్ కూడా బాగుంటాయి బాడీలో. ఫైబర్ అంటే ప్రీబయోటిక్ అనేది ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. సో ఫైబర్ అంటే మన
యాపిల్స్ లో ఉంటుంది, మన అన్ని గ్రీన్ వెజిటబుల్స్ లో ఉంటుంది. ఇంకొకటి మన మునక్కాయ, ఇట్స్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఫైబర్. ఇంకా చాలా అన్ని ఇప్పుడు యాపిల్ స్కిన్ అనేది అందులో కూడా ఫైబర్ ఉంటుంది. సో ఇలా మనం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటే, సాలెడ్స్ తీసుకుంటే ఫైబర్ ఉంటుంది. సో కొంచెం రా ఫార్మ్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకుంటే ఆర్ ఫ్రూట్స్ తీసుకుంటే ఫైబర్ అనేది బాగుంటుంది. దే 3 టైప్స్ ఆఫ్ ఫైబర్ అండి: సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్, రెసిస్టెంట్ స్టార్చ్. ఈ 3 టైప్స్ ఆఫ్ ఫైబర్స్ మన ఫుడ్ లో ఎక్కువగా తీసుకోవాలి. సో ఈ ప్రీబయోటిక్స్ లాగా పనిచేస్తుంది, ఇంకోటి ఫైబర్ లాగా కూడా పనిచేస్తుంది. ఎట్లా చెప్తారు ప్రీబయోటిక్ ప్రోబయోటిక్? దాన్ని మేము ఎలా తెలుసుకోవాలి? ప్రీబయోటిక్స్ అంటే ఏం లేదండి, ఇవన్నీ వర్డ్స్. బట్ మన ప్లేట్లో మనం ప్లేట్ తీసుకున్నప్పుడు కొంచెం కలర్ఫుల్ వెజిటేబుల్స్ ఒక సైడ్, ఇంకా కొంచెం దాల్, లెగ్యూమ్స్లో కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుంది దాల్స్లో. ఇంకొకటి ఒక సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఓకే, మన లెగ్యూమ్స్ కానీ దాల్ కానీ అలా, పన్నీర్ కూడా, టోఫు అలాంటివి తీసుకోవచ్చు. ఇంకొకటి సైడ్కి మనం రోజు ఒక కప్ ఆఫ్ పెరుగు అలా తీసుకుంటే, బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే మన కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్, ప్రోటీన్ అన్నీ సరిగ్గా సరిపోతుంది. పొద్దున్న లేవగానే చద్దనం తింటే ప్రోబయోటిక్ ఫుడ్, అది గట్ హెల్త్ బాగుంటుంది అని చెప్తున్నారు కదా మ్యామ్, వాస్తవమేనా అది? ప్రోబయోటిక్స్ అనేది మనం ఎందుకు తీసుకుంటున్నామంటే గట్ హెల్త్ కోసం. సో ఈ మధ్య పేషెంట్స్ వస్తారండి మా దగ్గరికి, ఎవ్రీబడి హ్యాస్ గట్ ప్రాబ్లమ్స్. అంటే అసిడిటీ, బ్లోటింగ్, సరిగ్గా ఫుడ్ జీర్ణం అవ్వకపోవడం. సో ఇలా ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి ఈ మధ్య, ఫ్రమ్ యంగ్ పీపుల్ టు ఓల్డర్ పీపుల్. ఎవ్రీబడి హ్యాస్ గట్ ఇష్యూస్. ఆ గట్ అన్హెల్తీగా ఉన్నప్పుడు మనం తినే ఫుడ్ అబ్జర్వ్ అవ్వదు. సో మినరల్స్ కానీ విటమిన్స్ కానీ మనం తీసుకున్నప్పుడు గట్ లో అబ్జర్వ్ అవ్వాలి. అబ్జర్వ్ అవుతేనే అది బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్తుంది, అది అబ్జర్వ్ అవ్వదు. సో మన గట్ లో pH అనేది సరిగ్గా మెయింటైన్ చేయాలి. సో అసిడిక్ గా ఉండదు, ఆల్కలైన్ ఉండాలి బాడీ. సో అలా ఉండడానికి మనం ఒక గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా అనేది మన బాడీలో ఉంటుంది. సో దాన్ని బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేసినప్పుడు అది గట్ మైక్రోబయోమ్ అనేది సరిగ్గా ఉంటుంది. ఆ గట్ సరిగ్గా చేయడానికి మనం తీసుకునే ఫుడ్స్ ఈ ప్రోబయోటిక్స్ అండ్ ప్రీబయోటిక్స్. ఫైబర్ ఒకటి బాగా తీసుకోవాలి, ఇంకోటి ప్రోబయోటిక్స్ అనేవి తీసుకోవాలి. మీరు చెప్పినట్టు ఈ చద్దన్నం అనేది నైట్ కొంచెం రైస్ తీసుకొని అందులో కొంచెం బటర్ మిల్క్ వేసేసి ఒక మూత పెట్టేసి పెడితే, ఇంకో మీరు ఎర్త్ అండ్ పాట్ తీసుకుంటే ఇంకా బెటర్, కుండలో పెట్టేసి మార్నింగ్ లేసాక దాంట్లో కొంచెం సాల్ట్ వేసి, కొంచెం ఆనియన్ వేసి, ఒక మిరపకాయ కూడా ఒకటి వేసేసి అది కొంచెం తీసుకుంటే దాంతో ప్రోబయోటిక్స్ అనేవి చాలా బాగా వస్తాయి. దట్ ఈస్ వెరీ చీప్ అండ్ ఇట్స్ నాట్ ఎక్స్పెన్సివ్, ఈజీలీ అవైలబుల్. మనం అది రోజు తీసుకోవచ్చు. అసలు అంతా ఇదేనంట కదా మ్యామ్ ఫుడ్ ఇప్పుడు? ఇది ఈ చద్దన్నం అనేది చాలా ఫేమస్ అయిపోయిందంట అక్కడ. యుఎస్ అని కాదు, ఇప్పుడు లోకల్ ఫుడ్ అనేది మనం తీసుకోవాలండి. యుఎస్ లో దొరికే ఫుడ్ యుఎస్ తీసుకోవాలి, మనకి ఇక్కడ దొరికే ఫుడ్ మనం ఇక్కడ తినాలి. సో దట్ ఈస్ లోకల్ ఫుడ్ తింటే మనం ఎక్కువగా హెల్తీగా ఉంటాం. అవును, లోకల్ ఫుడ్ తింటే ఎక్కువగా హెల్తీగా ఉంటాము, కానీ మనం ఎక్కడెక్కడ నుంచో రకరకాల ఫ్రూట్స్ అన్ని తెచ్చుకొని ఇక్కడ తింటూ ఉంటాము. అది కరెక్టే. ఇప్పుడు కొంచెం ఆ ఫ్రూట్స్ లో ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవకాడో అని ఉంది. సో అవకాడో లాంటి ఫ్రూట్ ఇక్కడ మనకి లేదు. సో అందులో ఏంటంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ చాలా బాగుంటాయి, ఒమేగా 3s కూడా బాగుంటాయి. సో అట్లాంటిది ఫ్రూట్ అంటే రోజు తినమని అనట్లేదు, మేబీ వీక్లీ వన్స్ ఒకటి తినొచ్చు, బ్యాలెన్స్ గా తీసుకోవాలి. ఇంకోటి లోకల్ గా దొరికే మనకు మిల్లెట్స్. సో ఇప్పుడు ఇండియా బీయింగ్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్, మనం రైస్ తగ్గించి మిల్లెట్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే మిల్లెట్స్ మనకి ఇక్కడే గ్రో అవుతున్నాయి కదా. సో లోకల్ ఫుడ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ దే సే ఇస్ ఫుడ్ షుడ్ నాట్ ట్రావెల్ అ లాంగ్ డిస్టెన్స్ బిఫోర్ రీచింగ్ యువర్ మౌత్. ఇప్పుడు మనం ఓల్డ్ కాలంలో, మన గ్రాండ్ పేరెంట్స్ కాలంలో ఊళ్ళల్లో ఇప్పుడు మన ఇంటి వెనకాలే తోట ఉండేది. ఆ తోటలో నుంచి వెజిటబుల్స్ తీసుకొస్తారు, తీసుకురాగానే కడిగేస్తారు, కడిగేసి వెంటనే కట్ చేసి వండేస్తారు. వండేసాక మనం వెంటనే తినేస్తాం. ఫ్రిడ్జ్ లేదు అప్పుడు, మైక్రోవేవ్ లేదు, సో ఏం లేదు, హెల్దీగా. అందుకని లైఫ్ స్పాన్ ఎక్కువ ఉండేది వాళ్ళది. ఇంకొకటి ఎప్పుడు పడుకునే వాళ్ళు అంత ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు. 6:30 వరకు భోజనం చేసేసి 7కి అలా మంచాలు వేసేసుకొని బయట అండర్ ద స్టార్స్ పడుకునేవాళ్ళు. సో అది
వాళ్ళు అప్పుడు లైఫ్ స్పాన్ ఎక్కువ ఉండింది వాళ్ళకి. సో అలాగా. స్ట్రెస్ ఏమి ఉండదు కదా అసలు, హాయిగా నిద్ర పడుతుంది. ఎస్. సో ఆల్సో అలా లోకల్ ఫుడ్ అనేది నాట్ హ్యావింగ్ టూ మచ్ స్టోరేజ్, ఆల్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మిల్లెట్స్ కూడా మరి చాలా స్టోర్ అవుతూనే ఉన్నాయి మ్యామ్, చాలా కాలం. అయితే రైస్ అనేది మనం గ్రాండ్ పేరెంట్స్ నుంచి తిన్నాం కదా అనేది కూడా వింటూ ఉన్నాము. రైస్ అంత డేంజరా? అంటే గ్రాండ్ పేరెంట్స్ టైంలో నుంచి రైస్ తిన్నామండి. బట్ మన గ్రాండ్ పేరెంట్స్ మనలాగా డే అంతా కూర్చొని టీవీ చూసేవాళ్ళు కాదు కదా. ఇప్పుడే చెప్పారు. ఓకే, దే యూస్ టు గో, పొలాల్లో వెళ్ళే వాళ్ళు, పని చూసుకునే వాళ్ళు, పని చేసేవాళ్ళు. వాళ్ళు చేసే పనికి ఆ క్యాలరిక్ వాల్యూ సరిపోయేది. ఇప్పుడున్న మా లైఫ్ స్టైల్కి రైస్, మనం ఉండే లైఫ్ స్టైల్కి మనం మార్నింగ్ లేస్తే ఎంత డిస్టెన్స్ వాక్ చేస్తాం మనం. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళడానికి కిందకు వచ్చేస్తాను, కార్లో కూర్చుంటాను, కార్ దిగుతాను, మళ్ళీ వెళ్తాను, ఆఫీస్లో కాసేపు కూర్చుంటాను, రౌండ్స్ ఉంటాయి, ఆ రౌండ్స్ చేసుకుంటాము. బట్ దెన్ అగైన్ మన వాకింగ్ అనేది డిస్టెన్స్ అనేది తక్కువ. అప్పుడు వాళ్ళు మార్నింగ్ లేసి 10 o'clock అలా భోజనం చేసేవాళ్ళు, ఒక ఫుల్ ప్లేట్ చేసి పొలంకి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, ఇంటి నుంచి పొలంకి. అప్పుడు ఊబర్లు, ఓలాస్ లేవు కదా అప్పుడు. సో నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. అప్పట్లో డైజెస్ట్ అయిపోయేది వాళ్ళకి, పొలం పని చేసుకుంటారు. ఆ మిడ్ మార్నింగ్ ఆ టైం వరకు వాళ్ళకి ఆకలేసేసేసి మళ్ళీ. సో 1కి 2కి మళ్ళీ అలా తినేసి మళ్ళీ 4-5 వరకు ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చి వండుకొని మళ్ళీ 6కి అలా తినేస్తారు. సో అది మనం తినేది డైజెస్ట్ చేయాలండి. సో రైస్ అనేది బ్యాడ్ అని కాదు. ఇప్పుడు మనం 1 cup రైస్ తింటున్నాం, తిన్నప్పుడు ఒక 1 hour వాకింగ్ చేయాలి. ఇప్పుడు అది మనం బర్న్ చేయకపోతే కార్బోహైడ్రేట్ ఏమవుతుందంటే ఫ్యాట్ గా మారుతుంది. ఫ్యాట్ గా మారి విసరల్ ఫ్యాట్ అంటే కడుపు చుట్టూ ఫ్యాట్ గా ఫామ్ అవుతుంది. ఆ విసరల్ ఫ్యాట్ వచ్చినప్పుడు మన లివర్ చుట్టూ, ఓవరీస్ చుట్టూ, బాడీలో ఆర్గన్స్ ఉన్న దాని చుట్టూ ఫ్యాట్ వచ్చేస్తుంది. ఫ్యాట్ వచ్చేసినప్పుడు మనకు మెటబాలిక్ డిజార్డర్స్ అనేవి ఎక్కువైపోతాయి. అందరికి ఎంతో కొంత పొట్ట ఉంటూనే ఉంది. అది ప్రాబ్లం. రైస్ అనేది విలన్ కాదు. దాన్ని ఎంత క్వాంటిటీలో తినాలో మన యాక్టివిటీని బట్టి మనం తినాలి. సో మనం ప్లేట్లో ఫస్ట్ ఒక హీప్ ఆఫ్ రైస్ పెట్టుకోకుండా హీప్ ఆఫ్ వెజిటబుల్స్ పెట్టుకొని, కొంచెం రైస్ తీసుకొని, పెరుగు తీసుకొని, కొంచెం సాలెడ్ తీసుకొని, అలా బ్యాలెన్స్డ్ గా తింటే రైస్ తింటే ఏమవ్వదు. చక్కగా చెప్పారు మ్యామ్. అయితే ఈ డయాబెటీస్ అనేది మీరు అన్నట్లుగా ఇప్పుడు మనం డయాబెటీస్ ఇంట్లో 2 ఉంటే ఖచ్చితంగా ఒకరికి డయాబెటీస్ ఉంటూనే ఉంది. అయితే ఈ డయాబెటీస్ని పూర్తిగా మనము తగ్గించుకోవచ్చా డైట్ ద్వారా అంటే ఏం చెప్తారు? ష్యూర్ అండి. అంటే ఇట్ డిపెండ్స్, మీకు ఎన్ని ఇయర్స్ నుంచి డయాబెటీస్ ఉంది. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 years నుంచి డయాబెటీస్ ఉంది, మీ HbA1c వచ్చేసి 8 to 10 అలా ఉంది అంటే కొంచెం టైం పడుతుంది తగ్గడానికి. ఇప్పుడు మీరు ప్రీ డయాబెటిక్ అనుకోండి, అంటే 6.5, 6 to 7 అలా HbA1c ఉంటే అది వెంటనే మనం వెనక్కి తీసుకురావచ్చు. అంటే we can reverse it. It depends on the how you eat, diet ద్వారా. డైట్ అంటే మిల్లెట్స్ మళ్ళీ దాంట్లో అంటే ఇప్పుడు మీరు రైస్ లేకుండా అంటున్నారా? సో ఇప్పుడు డయాబెటీస్ అంటే ఏంటంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేది అవాయిడ్ చేయాలండి. అంటే వైట్ పదార్థాలన్నీ అవాయిడ్ చేయాలి. వైట్ షుగర్, వైట్ మైదా, వైట్ రైస్ ఇలాంటివి అవాయిడ్ చేసి బ్రౌన్వి ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. సో షుగర్ అనేది మొత్తం డైట్ లోంచి తీసేయాలి. అసలు బ్రౌన్ షుగర్ కూడా తీసేయాలి కదా మ్యామ్? షుగర్ అనేది బాడీకి అవసరం లేదండి. సో చిన్నప్పటి నుండి మనం అలా ఆ స్వీట్ టూత్ లేకుండా పెరిగితే మనకు షుగర్ అనేది క్రేవింగ్ ఉండదు. ఓకే, అందుకే ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా 1 year అంత వరకు అసలు తీపే పెట్టద్దని చెప్తున్నారు కదా. అది పిల్లలకి అసలు అవసరం లేదండి తీపి. మీకు తీపి ఇవ్వాలంటే ఫ్రూట్స్ ఇవ్వచ్చు పిల్లలకి. సో షుగర్ అనేది అడిక్ట్ చేయకుండా పిల్లల్ని పెంచితే ఆఫ్టర్ యూ గ్రో యాజ్ అన్ అడల్ట్ యూ డోంట్ గెట్ దట్ క్రేవింగ్ ఆఫ్ షుగర్. ఫ్రక్టోస్ అనేది షుగరే కదా. సో ఫ్రూట్స్ ఉన్నాయి, మీరు ఫ్రూట్స్ ఇవ్వచ్చు పిల్లలకి. వన్స్ ఇన్ అ వైల్ ఆఫ్ కోర్స్ ఎస్ దే కెన్ ఈట్ అ చాక్లెట్ హియర్ అండ్ దేర్, బట్ షుగర్ అనేది డే ఇన్ డే అవుట్. ఇప్పుడు మీరు మిల్క్ ఇస్తారు పిల్లలకి, అందులో 3 spoons షుగర్ వేసి కల్పిస్తారు. అలా చేయకూడదు. సో half spoon is enough, or for example if you are mixing some protein powder in milk, అది కూడా enough. ఓకే, ఇన్ కేస్ ఆర్ అది కూడా లేకుండా ఒక ఫ్రూట్ వేసి డైలీ ఒక 2 almonds వేసి, బాదాం వేసి, వాల్నట్స్ వేసి షేక్ చేసి, సీజనల్ ఫ్రూట్స్ తో పాటు మిల్క్ షేక్ చేసి డైలీ ఇవ్వచ్చు. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్.
అప్పుడు వాళ్ళకి షుగర్ అనేది తెలియకుండా ఉంటుంది ఇంకా. తెలియకుండా ఉంటుంది. ఇంకోటి క్రేవింగ్స్ కూడా రావు పెద్దగా అయ్యాక. ఇంకోటి డిసీజెస్ కూడా రావు. మ్యామ్ షుగర్ తింటేనే షుగర్ వస్తుందా, డయాబెటీస్ వస్తుందా? అలా అని కాదండి, అలా అని కాదు. షుగర్ తింటే షుగర్ వస్తుందని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫ్యామిలీలో డయాబెటిక్ జీన్ ఉందా లేదా? సో డయాబెటిక్ జీన్ ఉంది అనుకుంటే, సో ఇప్పుడు ఉమెన్ కి అయితే అది ప్రెగ్నెన్సీలో వస్తుంది. మీకు జెస్టేషనల్ డయాబెటీస్ వస్తుంది, మీ మదర్ కి కానీ ఫాదర్ కి కానీ ఉంటే. సో అప్పుడు వచ్చినప్పుడు జెస్టేషన్, సో యూ హ్యావ్ టు నో దట్ ఇన్ ఫ్యూచర్ యు ఆర్ గోయింగ్ టు గెట్ డయాబెటీస్. సో అది బేబీ పుట్టగానే పోతుంది. సో బట్ యూ స్టిల్ హ్యావ్ టు ఫాలో అ డయాబెటిక్ డైట్. మీ ఇంకా చెప్పారు డైట్ తోని డయాబెటీస్ ని రివర్స్ చేయొచ్చు అని. డైట్ తో రివర్స్ చేయొచ్చు. ఎలా తినాలి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డైట్ షీట్ చెప్తాను. మార్నింగ్ లేకొస్తారు, మార్నింగ్ లేచిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ టు 1 hour వాకింగ్కి వెళ్ళండి. సమ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉండాలి. ఎక్సర్సైజ్ చేసి వచ్చాక ఒక గ్లాస్ వామ్ వాటర్ లో చిన్న సిన్నమన్ పౌడర్, దాచిన చెక్క పౌడర్ అనేది కొంచెం ఒక 1/2 teaspoon వేసుకొని తాగేసేయండి. అది తాగేసాక బ్రేక్ఫాస్ట్ వచ్చేసి హై ప్రోటీన్ తీసుకోండి. అంటే మన పెసరట్టు, ఓకే, ఓట్స్ తో ఏదైనా, ఓట్స్ పాలలో వేసుకోవడం తినడం ఇష్టం లేకపోతే ఓట్స్ దోశ కానీ, ఓట్స్ ఉప్మా కానీ, రాగి దోశ, రాగి ఇడ్లీ, అలా ఏమైనా మంచి ప్రోటీన్వి, హై ఐరన్వి బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. ఆర్ ఎగ్ వైట్స్ తీసుకోండి. ఆర్ మీకు కొలెస్ట్రాల్ లేదనుకుంటే హోల్ ఎగ్ కూడా తీసుకోవచ్చు. ఓకే, అలా తీసుకొని మిడ్ మార్నింగ్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. 11:30-12 ఆ టైంలో. డయాబెటీస్ ఉంటే హై షుగర్ ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి. అంటే ఇప్పుడు మనకి బనానా, మ్యాంగో, సీతాఫల్, సపోటా అలాంటివి అవాయిడ్ చేయాలి. ఏం తినొచ్చు అంటే వాటర్ మిలన్ తీసుకోవచ్చు, పపాయ తీసుకోవచ్చు. క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్. సో ఒక చిన్న కప్, ఇంత కప్ ఫ్రూట్ తీసుకోవచ్చు. గ్వావా, జామకాయ, ఇట్ ఈస్ వెరీ హై ఇన్ వైటమిన్ సి అండ్ వెరీ గుడ్ ఫర్ డయాబెటిక్ పీపుల్. జామకాయ రోజు తీసుకోవచ్చు, అది లోకల్ ఫుడ్, ఇట్స్ వెరీ చీప్. యూ కెన్ హ్యావ్ దట్ ఎవ్రీ డే. ఇంకొకటి లంచ్ తినేటప్పుడు ఫస్ట్ ఒక కప్ సాలెడ్ తీసుకోండి, అంటే పచ్చి కూరగాయలు ఏదైనా. ఆ తర్వాత లంచ్లో స్టార్ట్, ఎవరైనా, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎ డిజీజ్, యూ డోంట్ హ్యావ్ ఎ డిజీజ్, స్టార్ట్ యువర్ లంచ్ విత్ అ లిటిల్ 1 bowl of salad, ఖీరా, onion or tomato, beetroot, carrot, anything, a little bit of salad. ఆ సాలెడ్ తీసుకున్నాక దెన్ యూ స్టార్ట్ యువర్ లంచ్. లంచ్లో మిల్లెట్స్ కానీ, జొన్న రొట్టె కానీ, ఇప్పుడు జవార్తో చేసినవి ఏదైనా దోశ కానీ, ఇంకొకటి మిల్లెట్స్ తో చేసిన ఉప్మా కానీ, మిల్లెట్ కిచిడి కానీ, మిల్లెట్స్ తినలేకపోతే డైరెక్ట్గా, లేకపోతే మిల్లెట్స్ తినొచ్చు అంటే డైరెక్ట్ మిల్లెట్స్ అన్నంలాగా వండుకోండి. దాంతో ఒక ఆకుకూర పప్పు, ఇంకొకటి ఒక కప్, ఫుల్ కప్ వెజిటబుల్ కర్రీ, సోరకాయ, బీరకాయ లాంటివి, ఏవైనా టమాటో అలాంటివి ఏదైనా 1 cup వెజిటబుల్ ఎక్కువ తీసుకోండి. ఆ తర్వాత ఒక చిన్న కప్ పెరుగు, ఇనఫ్. అండ్ ఆఫ్టర్ దట్ లంచ్ తర్వాత మేక్ ష్యూర్ యూర్ గోయింగ్ ఫర్ అ వాక్. ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేయండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు లంచ్ తర్వాత ఒక హాఫ్ అవర్, ఓకే, డయాబెటీస్ ఉన్నా లేకపోయినా, ఓకే, అది ఒక హాఫ్ అన్ అవర్. డోంట్ సిట్, అంటే వాకింగ్కి వెళ్ళండి బయట అనట్లేదు, జస్ట్ ఒక యాక్టివ్ గా ఉండాలి మీరు. ఓకే, ఆ తర్వాత ఈవినింగ్ వచ్చేసి అండ్ మధ్యాహ్నం పడుకోవడం, డోంట్ డూ దట్. వద్దు. ఆ మధ్యాహ్నం నాప్స్ తీసుకుంటే, తిన్న వెంటనే మనం పడుకుంటే దట్స్ వెరీ బ్యాడ్. ఇంకొకటి సమ్మర్ లో ఏం చేస్తామంటే బాగా లంచ్ తిన్నాక ఒక మ్యాంగో తీసుకొచ్చి కట్ చేసి తింటాం. సో యూ షుడ్ నాట్ బి డూయింగ్ దట్. ఓకే, సో ఇప్పుడు డయాబెటీస్ అండ్ మ్యాంగో, డయాబెటీస్ ఉన్న వాళ్ళు మ్యాంగో తినొచ్చా అంటే షుగర్ ఎక్కువ ఉంటుంది అందులో, అంటే ఫ్రక్టోజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ డోంట్ ఈట్ మ్యాంగో, బట్ వీక్లో తినకూడదు. వెంటనే తినకూడదు. ఇంకోటి యూ కెన్ ఈట్ ఇట్ యాజ్ అ మిడ్ మార్నింగ్ స్నాక్. ఓకే, ఆ మిడ్ మార్నింగ్ స్నాక్ వీక్లీ ఒకసారి తినొచ్చు. సో మీ షుగర్ టెస్ట్ చేసుకోండి ఎలా ఉంది, ఎంత ఉంది. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దట్ హై, మిడ్ మార్నింగ్ ఒక మ్యాంగో తీసుకోవచ్చు. డోంట్ కంబైన్ ఇట్ విత్ లంచ్ ఆర్ డిన్నర్. రైస్ తో పాటు, ఇప్పుడు రైస్ తిన్నప్పుడు మ్యాంగో తీసుకోకండి, ఎక్కువ స్పైక్ అవుతుంది. సో మిడ్ మార్నింగ్ ఒకటి చిన్నది తీసుకోవచ్చు, వీక్లీ ఒకటి తీసుకోవచ్చు. ఇప్పుడు నేచర్ హెస్ గివెన్ us so much food. ఓకే, ఇన్ని ఫ్రూట్స్, ఇన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి. సో వాట్ ఈస్ నేచర్ టెల్లింగ్ us is to balance. అంటే ఒకరోజు యాపిల్, ఒకరోజు మ్యాంగో, ఒకరోజు గ్వావా,
అలా ఒకరోజు వాటర్ మిలన్, ఒకరోజు పపాయ, అలా తీసుకోండి, బ్యాలెన్స్ చేసి తీసుకోవాలి. అది. ఇంకోటి ఈవినింగ్ టైం వచ్చేసి స్నాక్ టైంలో టీ టీ తీసుకొని మనం బిస్కెట్స్ తీసుకుంటాం. ఆ అవును. బిస్కెట్స్ అనేవి అవాయిడ్ చేయాలండి. అసలు ఎంత ఫేవరెట్ మ్యామ్ టీ విత్ బిస్కెట్స్, టీ విత్ ఏదైనా స్నాక్స్ అంటే యా అదొక ఫేవరెట్ థింగ్ అసలు. యా సో ఆ టీ అనేది మీరు టీ తీసుకోవచ్చు, బట్ షుగర్ లేకుండా తీసుకోండి. మిల్క్ వేసుకోవచ్చు. మిల్క్ వేసుకోవచ్చు, షుగర్ లేకుండా తీసుకోండి. ఇంకోటి స్నాక్స్ అనేవి ఈ బజ్జీలు అవి ఇవి దాని బదులు ఒక స్ప్రౌట్స్ తీసుకోండి, ఒక కప్ స్ప్రౌట్స్. ఓకే, ఒక కప్ మఖానా అని దొరుకుతుంది, లోటస్ సీడ్స్. ఎందుకు అది మ్యామ్ తీసుకోవచ్చు. మఖానా చాలా అసలు ఫేమస్, ఇంత ఫేమస్ ఫుడ్, ఇంత హెల్దీ ఫుడ్ అయిపోయింది అసలు. ఫైబర్ ఎక్కువ ఉంటుందండి, ఇంకో టేస్టీగా ఉంటుంది, పాప్కార్న్ లాగా ఉంటుంది. సో ఇట్స్ వెరీ హెల్దీ అండ్ టేస్టీ. సో వై నాట్? డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అదొక వరమే. తీసుకోవచ్చు, అది ఓకే. అది తీసుకోవచ్చు. ఇంకొకటి గ్రీన్ టీ తీసుకోవచ్చు. ఇప్పుడు టీ తాగడం ఇష్టం లేని వాళ్ళకి గ్రీన్ టీ తీసుకోవచ్చు. ఆర్ మీరు మిడ్ మార్నింగ్ ఇది తీసుకోకపోతే మీరు గ్రీక్ యోగట్ అని దొరుకుతుంది, గ్రీక్ యోగట్ కూడా తీసుకోవచ్చు. దాని మీద ఏదైనా నట్స్ వేసేసుకొని తీసుకోవచ్చు. ఆ ఫిస్ట్ ఫుల్ ఆఫ్ నట్స్ తినొచ్చు. ఇంకోటి నైట్ టైం వచ్చేసి డిన్నర్ 6:30, 7 లోపు తినాలి. ఏమైనా తినొచ్చు డిన్నర్. డిన్నర్ అంటే ఇట్స్ సేమ్ యాజ్ లంచ్. మిల్లెట్స్ ఉండాలి, రైస్ ఉండకూడదు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు డిన్నర్ అంటే అమ్మో భయం వేస్తూ ఉంటుందని చెప్తుంటారు. చపాతీ అలాంటివి మాత్రమే తీసుకుంటారు. వాళ్ళు కడుపు నిండా తినొచ్చా డిన్నర్లో? ఇప్పుడు కడుపు నిండా తినడం అనేది అదొక మిత్. మన కడుపు 80% నిండిందా, 80% నిండాక వి షుడ్ స్టాప్ ఈటింగ్. సో దట్ ఈస్ వన్ థింగ్. ఇంకొకటి రైస్ అనేది డయాబెటీస్ ఉన్న వాళ్ళు నైట్ అసలు తీసుకోకూడదు. ఏవైనా జవార్ ప్రోడక్ట్స్ అంటే జవార్ దోశ, జవార్ రైస్, జవార్ దోశ, జవార్ ఉప్మా, జవార్ రోటీ అలాంటివి తీసుకోవచ్చు. ఇంకోటి దోశ మీరు రైస్ బదులు మిల్లెట్స్ తో చేసుకోవచ్చు దోశ, అలా కూడా తీసుకోవచ్చు. మిల్లెట్స్ ది బెస్ట్ ఫుడ్. ఇంకా మిల్లెట్స్ తీసుకోవచ్చు. డయాబెటీస్ ఉన్నా లేకపోయినా మిల్లెట్స్ ఆరోగ్యానికి మంచివి అంతే. మ్యామ్ ఎందుకు మ్యామ్ మరి మిల్లెట్స్ తింటాము తీసుకుంటాము అన్నప్పుడు చాలా మంది మాకు డయేరియా ఇష్యూ వచ్చిందని చెప్తూ ఉంటారు. డయేరియా అది మీకు ఫుడ్ అలర్జీ టెస్ట్ చేసుకోవాలి మీరు. అంతే. డయేరియా అనేది మేబీ ఫైబర్ అందులో ఎక్కువ ఉంటుంది. ఫైబర్ ఎక్కువ ఉన్నప్పుడు మీకు మోషన్ కాన్స్టిపేషన్ అనేది తగ్గుతుంది. అంతేకాని మిల్లెట్స్ తింటే డయేరియా రావడం అనేది ఇట్స్ అ మిత్. అలా ఏమి ఉండదు. స్టార్ట్ చేసేటప్పుడు ఏమైనా కొంచెం కొంచెం క్వాంటిటీ. ఎస్, మీరు ఒక పని చేయొచ్చు, హాఫ్ రైస్ హాఫ్ మిల్లెట్స్ ఆర్ అలా స్టార్ట్ చేయొచ్చు. అలా స్టార్ట్ చేసి మెల్లిగా రైస్ క్వాంటిటీ తక్కువయచ్చు. అలా చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు రైస్ లో కూడా బ్రౌన్ రైస్ అని మాట్లాడుకుంటున్నాము. బ్రౌన్ రైస్ మంచిదేనా అసలు? బ్రౌన్ రైస్ ఇస్ గుడ్, బట్ మీకు గట్ ఇష్యూస్ ఉంటే బ్రౌన్ రైస్ అవాయిడ్ చేయాలి. ఇప్పుడు కాన్స్టిపేషన్ ఉంది అనుకోండి, అసిడిటీ ఉంది, ఆ టైప్ లో వాళ్ళకి బ్రౌన్ రైస్ లో యాంటీ న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి కొన్ని. సో అవి తొందరగా డైజెస్ట్ అవ్వని వాళ్ళకి సూట్ అవ్వదు. ఇప్పుడు దాంట్లో ఆర్సెనిక్ ఉందని ఎందుకు చెప్తున్నారు మ్యామ్? ఆర్సెనిక్ కూడా ఉంటుంది, బట్ దెన్ మీరు సోక్ చేసి తీసేస్తే అది పోతుంది. యా, బట్ దెన్ అగైన్ కొందరికి పడుతుంది, కొందరికి పడదు. సో మనం చెప్పినట్టు ఇందాక ఫస్ట్ లో చెప్పాను నేను, మిల్లెట్స్ తినొచ్చా మేడం అంటే తినొచ్చు అని నేను చెప్పలేను. సో మీ బాడీకి ఏం సూట్ అవుతుందో మీరు నాకు చెప్పాలి. మేడం నాకు మిల్లెట్ సూట్ అవుతుంది, నాకు బ్రౌన్ రైస్ సూట్ అవ్వదు, సో వైట్ రైస్ తినలేను బట్ జవార్ తింటాను. అలా తింటే మేము దానికి తగ్గట్టుగా మేము డైట్ ఇస్తాం మీకు. అది ఏదైనా తీపిలేని తింటే మంచిది ఆరోగ్యానికి. ఫైబర్ అనేది ఎనీథింగ్ విచ్ ఇస్ వైట్ డజంట్ హ్యావ్ ఫైబర్, ఎనీథింగ్ విచ్ ఇస్ బ్రౌన్ ఫైబర్ ఉంటుంది. అది ఇంకా బ్రాండ్. సో మనకి ఫైబర్ కావాలి హెల్తీ ఫుడ్ తినడానికి. సో ఫైబర్ అనేది లేకుండా ఇట్స్ నాట్ గుడ్ టు ఈట్ ఎనీథింగ్. సో ఫైబర్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎనీ మీల్ లో మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి మిడ్ మార్నింగ్ స్నాక్ నుండి ఈవినింగ్ వర్క్ స్నాక్ నుండి డిన్నర్ వరకు అన్నిట్లో ఫైబర్ ఉండాలి. సో అది. సో ఈ మధ్య కాలంలో ప్రోటీన్ అని చూసుకుంటున్నా. ప్రోటీన్ కంటే ఎక్కువ ఫైబర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈ జిమ్ కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద ప్రోటీన్ డబ్బాలన్నీ తీసుకుంటూ ఉంటారు కదా మ్యామ్, అది మంచిదేనా? సే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఆబ్జెక్టివ్. ఈ జిమ్ కి వెళ్ళే మెన్ కి బేసిక్ గా మీ ఆబ్జెక్టివ్ ఏంటి? మజిల్ కావాలి, మజిల్ పెరగాలి అనుకున్నప్పుడు
ప్రోటీన్ క్వాంటిటీ ఉంటుందండి. Hmm. సో ఇప్పుడు మనం 60 kgs అనుకోండి, Hmm. మామూలుగా మనకి వెయిట్ లాస్ కావాలి బట్ మజిల్ గెయిన్ వద్దు అనుకున్న వాళ్ళకి 0.8 Hmm. గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ పర్ కేజీ బాడీ వెయిట్ కావాలి. Hmm. సో అలా. సో జిమ్కి వెళ్ళే వాళ్ళకి కొంచెం నీడ్స్ ఎక్కువ ఉంటాయి, Hmm. 1 to 1.5 గ్రామ్స్. అది మన డైట్ లో నుంచి రానప్పుడు వాళ్ళు ఆ ప్రోటీన్ పౌడర్ 1 time తీసుకోవచ్చు. అలా అర్థం చేసుకోవాలి. Yeah. ఓన్లీ దాని మీద మాత్రమే డిపెండ్ అవ్వకూడదు. ఇప్పుడు జిమ్ కి వెళ్తున్నాం, సరే ప్రోటీన్ పౌడర్ మేము కొనుక్కోవాలి ఎందుకంటే నేను జిమ్ కి వెళ్తున్నాను. అవును. దట్ షుడ్ నాట్ బి ద కేస్. సో యూ షుడ్ అప్రోచ్ అ ప్రాపర్ న్యూట్రిషనిస్ట్. యూ షుడ్ టెల్ హర్ వాట్ యువర్ గోల్ ఇస్. ఇప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము అడుగుతాం, డిజీజ్ రివర్సలా, మీకు వెయిట్ లాసా, మజిల్ గెయినా, మీ గోల్ ఏంటి? దట్ యూ షుడ్ టెల్ అస్. మన గోల్ ప్రకారం మనం డైట్ తీసుకోవాలి. ఓకే, సో మీకు మజిల్ పెరగాలి అంటే మీ డైట్ హిస్టరీ అడుగుతాం. మీ డైట్ హిస్టరీలోంచి మీకు ప్రోటీన్ ఎంత వస్తుంది, ఇంత ప్రోటీన్ వస్తుంది, మాకు ఇన్ని గ్రామ్స్ వస్తుంది, ఇంత డెఫిషియెంట్, ఒక 20 grams డెఫిషియెంట్ ఉంది, మీరు వెజిటేరియన్ అందుకని మీకు ఎక్కువ రాలేకపోతుంది అంటే అప్పుడు న్యూట్రిషనిస్ట్ విల్ సజెస్ట్ ప్రోటీన్ పౌడర్ ఇఫ్ నీడెడ్. అసలు ఏమీ లేదు మాకు అంటే ఒక న్యూట్రిషనిస్ట్ మేము కలవచ్చా దేనికైనా మా లైఫ్ స్టైల్ చేంజెస్ కోసము? ఎవ్రీబడి హ్యాస్ టు మీట్ ఎ న్యూట్రిషనిస్ట్ బికాస్ ఇప్పుడు మీకు ఆ నాలెడ్జ్ లేదు, మాకు ఆ నాలెడ్జ్ ఉంది. అవును. సో మీ లైఫ్ స్టైల్ ప్రకారం మీకు ఫర్దర్ గా డిజీజెస్ రాకూడదు, మీరు హెల్దీగా ఉండాలి, మెంటల్ హెల్త్ సరిగ్గా ఉండాలి, మీరు తిన్న ఫుడ్ తొందరగా డైజెస్ట్ అవ్వాలి, న్యూట్రిషన్ డెఫిషియన్సీ రాకూడదు అన్నప్పుడు మీరు ఒక న్యూట్రిషనిస్ట్ కలిసి ఒక హెల్తీ డైట్ మీరు తీసుకోవాలి. ఇంకొకటి ఇయర్లీ ఒక బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. ఆ బ్లడ్ టెస్ట్ లో మాకు తెలుస్తుంది మీకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉందా, B12 డెఫిషియన్సీ ఉందా, ఐరన్ డెఫిషియన్సీ ఉందా. ఆ బ్లడ్ టెస్ట్ చూసి మేము డైట్ ఇస్తాం. అందరికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, B12 డెఫిషియన్సీ ఉంది, ఐరన్ డెఫిషియన్సీ ఉంది. అసలు ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఎంతమంది ఉమెన్ ఎన్ని రకాల అనారోగ్య సమస్యలు ఫేస్ చేస్తున్నారు. డెలివరీ టైంలో ముఖ్యంగా అసలు ప్రాణాల మీదకి తెచ్చుకున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం మ్యామ్. సో అందుకని ఇప్పుడు ఓన్లీ డెలివరీ టైంలో న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్తాము అలా కాకుండా ఎవ్రీబడి ఒక ఇయర్ లో ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఆ బ్లడ్ టెస్ట్ తీసుకొని ఒక న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు సరైన డైట్ ఇస్తారు మీకు. సో ఐరన్ డెఫిషియన్సీ అనేది మీరు చెప్పినట్టు అనీమియా అనేది మన ఇండియాలో వెరీ ప్రివిలెంట్ ఉమెన్ కి, ఎందుకంటే మనం ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోం. సో దానికి ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ లేవగానే మనం టీ తీసుకుంటాం, దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్. ఓకే, సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తినాలి, తిన్నాక టీ తీసుకోవాలి. టీ ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యాక టీ మానేస్తారు, ఎందుకు? తాగొద్దని చెప్తారు డాక్టర్లు. దేనికి? దేర్స్ అ మిత్ విచ్ సేస్ టీ తాగితే బేబీ నల్లగా పుడతారు అంటారు. దట్ ఈస్ నాట్ ద కేస్. సో టీ ఏంటంటే ఇట్స్ అన్ ఐరన్ బ్లాకర్. ఓకే, సో మనం టీ తీసుకున్నప్పుడు ఐరన్ అనేది మనం తీసుకున్నా కానీ మన వాట్ ఎవర్ సప్లిమెంట్స్ వాట్ ఎవర్ ఇట్ ట్రైస్ టు బ్లాక్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ ఐరన్. సో అందుకని టీ కాంపీట్స్ విత్ ఐరన్. సో అందుకని టీ అనేది మనం కొంచెం తగ్గించుకొని ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే మన అనార్, పోమోగ్రానెట్, ఇంకోటి వాటర్ మిలన్, డేట్స్, జాగరీ, రాగి, ఇలాంటివన్నీ మన బ్రౌన్ కలర్ ఉన్నవన్నీ ఐరన్ రిచ్. జాగరీలో ఉందా మ్యామ్ ఐరన్? వెరీ లెస్, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ యూ కెన్ హ్యావ్ జాగరీ. బట్ రాగి అనేది ఇంపార్టెంట్. మీరు రాగి జావ తీసుకోవచ్చు. రాగి ఈజ్ లోకల్ ఫుడ్. మీరు మిల్క్ లో కలుపుకోవచ్చు, లేకపోతే బటర్ మిల్క్ లో కలుపుకోవచ్చు. దట్ రాగి జావ ఈజ్ వెరీ వెరీ గుడ్. ఓకే, యా. సో ఎగ్ డైలీ తీసుకోవచ్చు. మనం ఇప్పుడు ఐరన్ గురించి మాట్లాడుతున్నాం. జనరల్ గా ఐరన్ కాదు, నార్మల్ గా ఎగ్ తీసుకోవచ్చా లేదా? Egg, you have to eat 1 egg every day because it has 6 grams of protein. So eggs are important. You can have 1 whole egg. ఫార్మ్ ఎగ్స్ లేకపోతే ఏదైనా పర్వాలేదా? నాటుకోడి గుడ్లు తీసుకోవాలా? నాటుగుడ్లు తీసుకోవచ్చు. ఎగ్ అనేది తీసుకోండి మీరు బేసిక్ గా. ఇఫ్ యూ కెన్ గెట్ ఫార్మ్ రైజ్డ్ ఎగ్స్ దట్స్ ఈవెన్ బెటర్, ఎందుకంటే హార్మోన్ ఇండ్యూస్డ్ ఉండవు. బట్ దొరకకపోతే మనం మామూలు ఎగ్స్ కూడా తీసుకోవచ్చు. ఎగ్ వైట్ తీసుకోండి. ఏదైనా చికెన్ అయినా అంతే? చికెన్ అయినా అంతే. ఫార్మ్ రైస్ దొరికితే మీకు దట్ ఈస్ బెటర్. అయితే మ్యామ్ ఇప్పుడు ఎర్లీ ప్యూబర్టీ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము. అంటే ఎవరైనా వస్తున్నారా మ్యామ్ పిల్లల్ని తీసుకొని, అంటే మా పాప ఎర్లీ ప్యూబర్టీ రాకూడదంటే మేము డైట్లో చేంజ్ చేసుకోవాలని ఎవరైనా వస్తున్నారా? అసలు చాలా అవేర్నెస్ వచ్చింది కదా.
అవేర్నెస్ అనేది వచ్చింది. ప్యూబర్టీ ఏజ్ కూడా పిల్లలతో చాలా తగ్గిపోతుంది ఈ మధ్య. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద హార్మోన్ ప్రెసెంట్ ఇన్ మిల్క్, మీట్, ఎగ్స్ అండ్ ఆల్ దాట్. సో దాని గురించి ఎస్ వస్తుంటారు, బట్ ఆల్సో పీసీఓడి అనేది కూడా తొందరగా వస్తుంది పిల్లల్లో. చాలా యంగ్ ఏజ్ లో, లైక్ 13-12 ఇయర్స్ లో కూడా పీసీఓడి చూస్తున్నాం. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఇంప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్. సో మనం ఫుడ్ హ్యాబిట్స్ ని ముందు నుంచే మీరు చెప్పిన విధంగా తీసుకుంటే కనుక దీన్ని కూడా మనము కరెక్ట్ ఏజ్ కి తీసుకురావచ్చు. పీసీఓడి అనేది అవాయిడ్ చేయొచ్చండి కంప్లీట్లీ, బికాస్ ఇట్ ఈస్ ఇన్ ద వే దట్ వి ఈట్, ద వే లైఫ్ స్టైల్ మనం చేంజ్ చేసుకుంటే కనుక పీసీఓడి అనేది కూడా రివర్స్ చేయొచ్చు. అంటే వెయిట్ పెరగడం వల్ల పీసీఓడి వస్తుంది కదా మీరు ఇందాక చెప్పినట్లు. సో ఇక్కడ ఫ్యాట్ పెరగడం వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. పీసీఓడి ఈజ్ అ బేబీ ఆఫ్ డయాబెటిస్. సో డయాబెటిస్ ప్రీడిస్పోజిషన్ ఉన్నప్పుడు ఫస్ట్ పీసీఓడి వస్తుంది. సో దాని గురించి షుగర్స్ అనేది తక్కువ తీసుకోవాలి, రైస్ అనేది తక్కువ తీసుకోవాలి, ఇంకోటి ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి, న్యూట్రిషియస్ ఫుడ్, మళ్ళీ సరిగ్గా నిద్రపోవాలి. 6 to 8 hours అనేది నైట్ టైం రెస్ట్ కావాలి. ఇంకోటి ప్రాపర్ హైడ్రేషన్ ఉండాలి. బయట ఫ్రైడ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి. ఇదంతా చేస్తే పీసీఓడి అనేది మనకి రాదు. ఫైనల్ గా మ్యామ్, నిండు నూరేళ్ళు బ్రతకడం సాధ్యమేనా? మేము సాధ్యమే. ఎందుకు అంటే 100 ఏళ్ళు వరకు అక్కడ వరకు వెళ్ళాలి అని అంటే ఎర్లీగా స్టార్ట్ చేయాలి. ఎర్లీగా హెల్దీగా ఉండడం స్టార్ట్ చేయాలి. డిసీజ్ రాకుండా ఫుడ్ హ్యాబిట్స్ టేక్ కేర్ చేయాలి, స్లీప్ టేక్ కేర్ చేయాలి. Everything we have to take care of our lifestyle, follow a good exercise pattern. Ivanni take care cheste, of course, why you can push your lifespan. Okay.